గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాను పెద్ద ఫ్యాన్ను అని అనౌన్స్ చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ గతంలో కంటే ఈసారి ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా అయితే ఫ్రెండ్షిప్ చేస్తారో అలాంటి ఫ్రెండ్షిప్ భారతదేశానికి అమెరికాకు మధ్య ఉంది అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ గంటల వ్యవధిలోనే మరోసారి మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. అమెరికాపై భారత్ పూర్తిగా ఆధారపడొచ్చు అంటూ ట్రంప్ అన్నారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసినటువంటి ఒక సోషల్ మీడియా పోస్ట్ను ఆయన రీట్వీట్ చేశారు. దీంతో పాటుగా ఢిల్లీలో ప్రతిష్టాత్మక భారత్ మంటప్లో జరిగినటువంటి అమెరికా స్వాతంత్ర దినోత్సవం 250వ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత సందేశం వివరాలను ట్రూత్ సోషల్లో పంచుకున్నారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాకు ఫోన్ చేశారు. ఆయన ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. నేను ప్రధానమంత్రి మోదీని ప్రేమిస్తున్నాను. మనం భారతదేశానికి ఇంతకంటే దగ్గరగా ఎప్పుడూ లేము. నేను ప్రధాని మోదీకి పెద్ద అభిమానిని అని ట్రంప్ చెప్పినట్టుగా గోర్ ఆ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. భారత్ మంటపంలో జరిగినటువంటి అమెరికా స్వాతంత్ర 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ట్రంప్ ఫోన్ సందేశాన్ని కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి వినిపించారు. అందరికీ నమస్కారం. నేను ప్రధానమంత్రి మోదీని ప్రేమిస్తున్నాను. నరేంద్ర మోదీ గొప్పవారు. ఆయన నా స్నేహితుడు. నేను ప్రధానమంత్రి మోదీకి పెద్ద అభిమాని. మనం భారతదేశానికి ఇంతకంటే దగ్గరగా ఎప్పుడూ లేము. భారతదేశం నాపై, మన దేశంపై 100% ఆధారపడవచ్చు. వారికి ఎప్పుడైనా సహాయం అవసరమైతే ఎక్కడికి ఫోన్ చేయాలో వారికి తెలుసు. వారు సరిగ్గా ఇక్కడికే ఫోన్ చేస్తారు. ప్రధానమంత్రి మోదీకి నమస్కారం. నేను మీ పెద్ద అభిమానిని అంటూ ఆయనకు తెలపండి అంటూ ట్రంప్ తన టెలిఫోన్ ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తన రాయబారులు ట్రంప్ను ప్రశంసించారు. మార్కో రూబియో అమెరికా చరిత్రలోనే గొప్ప విదేశాంగ మంత్రిగా అభివర్ణించారు. భారత్ మంటపంలో జరిగినటువంటి కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్తో పాటుగా పలువురు దౌత్యవేత్తలు పాల్గొన్నారు. అమెరికా స్వాతంత్రం పొంది 250 ఏళ్లు అవుతున్న సందర్భంగా దానికి గుర్తుగా ఆదివారం రాత్రి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తన ఫోన్ ద్వారా అధ్యక్షుడు ట్రంప్ను లైవ్ లైన్లోకి తీసుకొచ్చి అక్కడ ఒక మైక్రోఫోన్ దగ్గర పెట్టారు. ఈ సర్ప్రైజ్ కాల్తో హాల్లో ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ఫోన్ కాల్ ద్వారా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ట్రంప్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక గొప్ప నాయకుడు, నాకు మంచి మిత్రుడు. నేను పీఎం మోదీకి చాలా పెద్ద అభిమానిని అంటూ తన మనసులో ఉన్నటువంటి మాటను పంచుకున్నారు. అంతేకాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం భారతదేశం, అమెరికా ఈ రెండు దేశాలు కాలేజ్ ఫ్రెండ్స్ లాగా దగ్గరయ్యాయి అనేటువంటి మాటను కూడా చెప్పారు. భారత్కి ఎలాంటి సహాయం కావాలన్నా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటాం. ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా నేరుగా తనకే ఫోన్ చేయొచ్చు అంటూ ట్రంప్ ఈ సందర్భంగా బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ అంతర్జాతీయ వేడుకలో భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటుగా ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. అమెరికా చరిత్రలోనే మార్కో రూబియో అత్యంత గొప్ప విదేశాంగ మంత్రి అవుతారని ప్రశంసించారు. ఇక తన ప్రసంగం ముగిసేటప్పుడు కూడా మోదీకి నా అభినందనలు చెప్పండి, నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని మరీ గుర్తు చేయండి అని అన్నారు. ఇక మార్కో రూబియో కూడా మాట్లాడారు. ప్రపంచ వేదికపై భారత్ తమకు అత్యంత కీలకమైనటువంటి భాగస్వామిగా కొనియాడారు. ఇదే వేడుకలో రూబియో పుట్టినరోజును కూడా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అమెరికా స్వాతంత్ర ప్రకటనలో వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన, వాక్ స్వాతంత్రం వంటి అంశాలు ఆధునిక ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి అనేటువంటి మాటని జయశంకర్ చెప్పారు. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ విలువల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు మరింతగా గట్టిగా మార్చుకోవడానికి ఇది సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ట్రంప్ ఇదే మాట చెప్పారు. మోదీకి తాను ఒక పెద్ద ఫ్యాన్, అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడుగా కూడా చెప్పారు. సో మిత్రుడు అని అభివర్ణించి ఇప్పుడు ఫ్యాన్గా అభివర్ణించడం, దాంతో పాటుగా అమెరికా చాలా దగ్గరలోనే ఉంది భారతదేశానికి, అత్యంత నమ్మకమైనటువంటి ఫ్రెండ్స్గా చెప్పుకోవడం, దీని వెనకాల మతలబేంటి, ఏం మర్మం ఉంది, మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.